గత కాంగ్రెస్ పాలనలో కూడా ఎన్నడూ లేని విధంగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గించడం జరిగిందని ఎమ్మెల్యే బీటీ నాయుడు అన్నారు. ఈ నెల 16న నరేంద్ర మోడీ కర్నూలుకు వస్తున్న నేపథ్యంలో కర్నూలు పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడుతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల 16న కర్నూలు వస్తున్న సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు ఉన్నారు. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎంతమందిని సమీకరిస్తారో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మోడీ గారు వస్తున్నారు, ప్రధానంగా రాయలసీమకు వస్తున్నారు, ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరి జనం ఎలా మొబిలైజ్ చేస్తారు? మీ అందరికీ తెలుసు, భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ట్యాక్సులు పెంచడం కానీ తగ్గించడం ఎప్పుడు చూడలేదు. ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు 40 సంవత్సరాలు రకరకాల పేరు మీద ట్యాక్సులు వేసిందే కానీ తీసింది ఎప్పుడు లేదు. కానీ ఫస్ట్ టైం ఎన్డీఏ ప్రభుత్వం మరి జిఎస్టీ తగ్గించడం అనేది చారిత్రాత్మక నిర్ణయం. మరి దీన్ని ప్రజలకు తెలియజేయడానికి సాక్షాత్ భారతదేశ ప్రధాని గారే ఈ నెల 16వ తారీఖు నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా కర్నూలు నడిబొడ్డున జరిగే మహాబహిరంగ సభకు వస్తున్నారు. ఈ సభకు సంబంధించి దాదాపు మా అంచనా 5 లక్షల పైనే స్వచ్ఛందంగా జనం వస్తున్నట్లు అనుకుంటున్నాం. దానికి సంబంధించి మా పర్యవేక్షణ చూసాం. ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ కూడా అన్ని నియోజకవర్గాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కర్నూలు, నంద్యాల కానీ 14 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనాలు రాబోతున్నారు. 5 లక్షలు తగ్గకుండా ఈ సభ జరుగుతుందని నా అభిప్రాయం. రాయలసీమ అంటేనే కరువు పెట్టింది పేరు. మరి మోడీ పర్యటనతో రాయలసీమ ఏదైనా మారే అవకాశం ఉంది, లేదా మరింత నిధులు వచ్చే అవకాశం, లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే కొంత మరమ్మతులు కానీ లేదా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంటారా? దీనికి సంబంధించి ఇప్పటికే 4 దఫాలుగా మంత్రుల సమావేశం ఇప్పుడే మీరు చూశారు. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, చైర్మన్స్, ముఖ్య నాయకులందరూ కూడా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాగునీరు, సాగునీరుతో పాటు ముఖ్యంగా గిట్టుబాటు ధరలు కానీ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, వీటిని కూడా ప్రధాన దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా నంద్యాలకు సంబంధించి అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ కూడా సమన్వయ కమిటీ జరిగింది. ఈ రెండు క్రోడీకరించి ప్రధానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ సమస్యలు విన్నవిస్తాం. మీరు అన్నట్లు తప్పకుండా ప్రధాని నుంచి మేము మాకైతే ఆశ ఉంది. మరి మీకు తెలుసు ఇవన్నీ కాన్ఫిడెన్షియల్, ఆ రోజు ప్రకటన రూపంలో రావచ్చని నా అభిప్రాయం. జిఎస్టీ గురించి ప్రధానంగా మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతాడు. జిఎస్టీ భారీగా తగ్గించాము అంటే అణగారిన వర్గాలకి మేలు అని చెప్తా ఉన్నారు. కానీ ప్రతిపక్షాలు పెంచింది వాళ్ళే, తగ్గించింది వాళ్ళే, ఇది ఎక్కడి ధర్మము, ఇది ఎక్కడ న్యాయం అంటున్నారు. మొత్తం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే సిస్టమ్ ఇది పెంచుకుంటూ పోయినారు. ఎక్కడ తగ్గించింది చరిత్రలో చూడలే. మరి దేశాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తగ్గించింది? కానీ ప్రధానమంత్రి మాత్రం తగ్గించాలని ఒక డిసిషన్ తీసుకున్నారు. మరి దీన్ని మనం ఆహ్వానించాల్సిందే. ప్రతిపక్షాలు ఏదో చెప్పాలని చెప్తున్నారు. మీరు చూడండి, కనీస అవసరాలైనటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి బడుగు బలహీన వర్గాలు, పేదలకు సంబంధించి చాలా చాలా వస్తువులు తగ్గాయి. ఒకసారి మీరు వెరిఫికేషన్ చేస్తే మీకు తెలుస్తుంది. మన జిల్లాకు సంబంధించి తెలుగు తమిళలో కొంత అసంతృప్తి ఉంది. ఈ మధ్య ఆలూరు ఇన్ఛార్జి గౌన్ పక్కన పెట్టారు. మరి కొన్ని చోట్ల అనుమానం ఉంది. మరి జనాన్ని సమకరించి ఈ సభని ఎలా సక్సెస్ చేస్తారు? మీరు అడిగిన ప్రశ్న పార్టీది. ఎందుకంటే వచ్చేది ప్రధానమంత్రి. ఇది రాజకీయ ప్రశ్న కాబట్టి ఇది మనం రాజకీయంగా మీరు ఇంకో సందర్భంలో అడిగితే నేను తప్పకుండా జవాబు. థ్యాంక్ యూ. సభ ఖచ్చితంగా 3 నుంచి 5 లక్షల జనాభా వస్తున్నారు, సక్సెస్ చేద్దామని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా జిఎస్టీ అంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కూడా తగ్గించిన దాఖలు లేవు. ఈసారి తగ్గించారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.